నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సౌత్ మోపూర్ గ్రామానికి చెందిన కసుమూరు రవి, తిరుపతి, సూర్య, శ్రీహరి, నాగేంద్ర వారి మిత్ర బృందం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి యువత ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందువూరు అచ్యుతరెడ్డి, నెల్లూరు రూరల్ మండల ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ జలదంకి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సౌత్ మోపూర్ గ్రామానికి సంబంధించిన యువత తెలుగుదేశం పార్టీలో రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో చేరడం జరిగింది. ఈరోజు సౌత్ మోపూర్ గ్రామానికి సంబంధించిన యువత కనుపూరు రవి గారు, తిరుపతిరావు గారు, సూర్య గారు, శ్రీహరి గారు, నాగేంద్ర గారు వీరందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతిస్తూ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు కానీ అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటితో పాటు ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువతకి మెరుగైన అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కానీ ఇతర అవకాశాలు వచ్చేందుకు వారు కష్టపడుతున్న తీరు, ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీలు తేవడంలో కానీ, అదేవిధంగా యువతకు మరిన్ని మెరుగైన అవకాశాలు రావాలా, ఉద్యోగాలు రావాలా, చదువుకున్న యువత చాలా మంది ఖాళీ ఉన్నారు, గత పాలనలో ఇబ్బంది పడినారు అనే ఉద్దేశంతో ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ఇండస్ట్రీలు వస్తున్నాయో అవన్నీ చూసి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఈరోజు వారు యువత అంతా కూడా ఉన్నవారు తెలుగుదేశం పార్టీలో చేరడం, యువతే లక్ష్యంగా, యువత బాగుండాలని లక్ష్యంగా ఏదైతే యువనేత నారా లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆకర్షితులు ఈరోజు పార్టీలో చేరిన రవి గారికి కానీ, తిరుపతిరావు గారికి కానీ, సూర్య గారికి, శ్రీహరి గారికి, నాగేంద్ర గారికి మరొకసారి కూడా స్వాగతం పలుకుతూ అందరం కూడా కలిసికట్టుగా మనందరం నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి అందరం కలిసికట్టుగా ప్రయాణిద్దామని కూడా వారికి తెలియజేస్తూ ఈరోజు చేరిన దానికి తెలుగుదేశం పార్టీలో